హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మేరీగోల్డ్ ప్లాంట్ గురించి అండి. బంతిపూల మొక్క గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు కదా, బంతిపూలు పెద్ద సైజులో చాలా బాగా పూసాయి, చాలా అందంగా ఉన్నాయి కదా. మీ ఇంట్లో కూడా బంతి మొక్కను పెంచుకుంటున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. బంతి మొక్క ఆరోగ్యంగా పెరిగి చక్కగా ఇలా పువ్వులు పూయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. పెద్ద సైజులో మంచిగా మొక్క నిండా పూలు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. బంతి మొక్కకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకునే ముందు బంతి మొక్కను పెంచుకోవడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, క్లైమేట్ ఎలా ఉండాలి, మనం ఏ జాగ్రత్తలు పాటించాలి అన్నది ముందుగా తెలుసుకుందాం. మనం బంతి మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ముందు తెలుసుకోకుండా కేవలం ఫెర్టిలైజర్ ఒకటి ఇస్తూ పోతూ ఉంటే 1-2 సార్లు పూలు పూసాక మొక్క పూలు పూయడం ఆగిపోతుంది. అంతేకాకుండా ఆకులు పసుపు రంగులోకి మారిపోతుంటాయి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఫెర్టిలైజర్ ఇస్తే బంతి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, అదేవిధంగా ఎక్కువ పూలు కూడా పూస్తుంది. బంతి మొక్కల్లో చాలా రంగులు, వెరైటీలు ఉంటాయని మనకు తెలిసిందే. ఆఫ్రికన్ మేరీగోల్డ్, ఫ్రెంచ్ మేరీగోల్డ్, ఇంకా వెనీలా మేరీగోల్డ్. అవైతే తెలుపు రంగులో ఉంటాయి, వాటి పువ్వులు చాలా చాలా అందంగా ఉంటాయి. అలా చాలా వెరైటీలు ఉంటాయండి బంతిపూలలో. శీతాకాలంలో బంతిపూలు ఎక్కువ పూస్తుంటాయి. ఇవి పూయడానికి ఈ క్లైమేట్ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా బంతి మొక్కలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు నర్సరీలో కొనుక్కుంటే మంచిది. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కూడా వీటి ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నది ఆఫ్రికన్ మేరీగోల్డ్ వెరైటీ. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఈ 2 రంగులు ఈ వెరైటీలో ఉంటాయండి. బంతిపూల మొక్కను పెంచుకునేటప్పుడు ముందుగా మీరు తెలుసుకోవాల్సిన కేర్ టిప్ ఏంటంటే, ఫుల్ సన్లైట్లో మొక్కను పెంచుకోవాలి. ఎక్కడైతే కనీసం 5 నుండి 6 గంటల సన్లైట్ మొక్కకు తగులుతుందో అలాంటి ఏరియాలో మీరు కుండీని పెట్టుకొని మొక్కను పెంచుకోవాలి. రోజంతా ఎండ తగిలితే ఇంకా మంచిది. ఎంత ఎక్కువ సన్లైట్ తగిలితే అంత ఎక్కువ పూలు పూస్తుందన్నమాట. రెండవ జాగ్రత్త వాటరింగ్ విషయంలో తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఓవర్గా నీటిని మొక్కకు ఇచ్చేయకూడదు. మీరు మొక్కకు నీటిని అందించే ముందు ఒకసారి మట్టిని చెక్ చేసుకోండి. ఇలా పైన ఉన్న మట్టి పొడిగా అయిన తర్వాతే మీరు వాటరింగ్ చేయాలండి. అస్తమాను అదే పనిగా వాటర్ ఇచ్చేస్తూ ఉండకూడదు. మట్టిలో తడిదనం ఉన్నా కూడా మీరు వాటరింగ్ చేసేస్తూ పోతే ఓవర్ వాటరింగ్ వల్ల మట్టిలో తేమ ఎక్కువైపోయి మొక్క వేర్లకు ఫంగస్ అటాక్ అయ్యి రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోతుంది. కాబట్టి వాటరింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఓవర్ వాటరింగ్ చేస్తే మొక్క త్వరగా పాడైపోతుంది. థర్డ్ టిప్ ఏంటంటే, మీరు ఈ బంతిపూల మొక్క మీద వాటర్ స్ప్రే కూడా అస్తమాను చేయకూడదు. వాటర్ స్ప్రే ఎక్కువగా రోజు చేయడం వల్ల ఆకులకు ఫంగస్ అటాక్ అవుతుంది. సాయంత్రం సమయంలో అయితే వాటర్ స్ప్రే అస్సలు చేయకండి. ఆకుల మీద నీరు ఎక్కువసేపు ఉంటే త్వరగా పెస్ట్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి. ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఎప్పుడైనా ఆకులపైన డస్ట్ ఉంది, వాటర్ స్ప్రే చేయాలి అనుకుంటే ఉదయం 7-8 సమయంలో సన్లైట్ ఉన్న సమయంలో మాత్రమే చేయండి. సన్లైట్ వల్ల ఆకులపైన తడి త్వరగా ఆరిపోతుంది. ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ స్ప్రే కూడా కేవలం ఉదయం 7-8 ఆ సమయంలోనే చేయండి, త్వరగా ఇంకిపోతాయి. సాయంత్రం అస్సలు చేయకండి. 4వ టిప్ ఏంటంటే, ఎండిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయాలి. మొక్కకు ఎక్కువ రోజులు అలానే ఉంచకూడదు. మీరు ఎండిన పూలను మొక్కకు అలానే ఉంచేస్తే కొత్త మొగ్గలు రావడం ఆగిపోతుంది. మొగ్గలు రాకపోతే పువ్వులు కూడా ఎక్కువ పూయవు. ఎండిన పూలను మొక్కకు ఉంచడం వల్ల మొక్క దాని ఎనర్జీ అంతా కూడా విత్తనాలు తయారు చేయడంలో ఉపయోగిస్తుంది. కొత్త మొగ్గలు, పూలు రావు. మీ బంతి మొక్క ఎల్లప్పుడూ పూలు పూస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఎండిన పూలను కట్ చేసి తీసేయాలి. ఒకవేళ మీరు విత్తనాలు మొక్క నుండి కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 1-2 ఎండిన పూలను కట్ చేయకుండా అలానే ఉంచేయండి. అంతకన్నా ఎక్కువ ఎండిన పూలను మొక్కకు ఉంచకండి. 1-2 అయితే పర్వాలేదు. బాగా ఎండిన తర్వాత మీరు వాటి నుండి విత్తనాలు సేకరించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. దానివల్ల ఫ్లవర్స్ కూడా ఎక్కువ పూయవు. ఓవర్ వాటరింగ్ వల్ల మెగ్నీషియం, ఐరన్ డెఫిషియన్సీ వచ్చి ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి అన్నమాట. కాబట్టి తక్కువగా జాగ్రత్తగా చూసుకొని వాటరింగ్ చేస్తే ఎల్లో లీఫ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఫెర్టిలైజర్ విషయానికి వద్దాం. ఏ ఫెర్టిలైజర్ ఇస్తే బంతి మొక్కకు ఎక్కువ పూలు పూస్తుందో, కంటిన్యూగా సీజన్ మొత్తం ఎక్కువ పూలు పూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది మస్టర్డ్ కేక్ పౌడర్. ఆవాలు, నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పితో ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని తయారు చేస్తారు.
ఇది మీకు ఫెర్టిలైజర్ షాప్లో చాలా సులభంగా దొరుకుతుంది. ఆన్లైన్ అమెజాన్లో కూడా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీన్ని నా దగ్గర మొత్తం 4 బంతి మొక్కలు ఉన్నాయండి. ఒక్కో మొక్కకు 2 నుండి 3 గ్రాముల వరకు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని అందించాలన్నమాట. 4 మొక్కలకు 2 గ్రాముల చొప్పున చూస్తే 8 గ్రాములు అవుతుంది. 8 గ్రాముల మస్టర్డ్ కేక్ పౌడర్ని 1 లీటర్ వాటర్లో వేసి 3 రోజుల పాటు ఫెర్మెంట్ చేయాలి. ఏదైనా నీడగా ఉన్న ప్రదేశంలో దీన్ని పెట్టి 3 రోజులు ఉంచాలి. రోజుకొకసారి మూత ఓపెన్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలి. అలా 3 రోజుల తర్వాత లిక్విడ్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీనికి ఇంకొక లీటర్ వాటర్ కలిపి డైల్యూట్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని మీరు ఒక్కో మొక్కకు 300 ml చొప్పున ఇవ్వాలి. ఇలా 10 రోజులకు ఒకసారైనా ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ని ఇస్తే చాలా బాగా పువ్వులు పూస్తుంది. మొక్క కూడా త్వరగా ఎదుగుతుంది. మస్టర్డ్ కేక్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, NPK 3 కూడా ఉంటాయి. 4:1:1 రేషియోలో ఈ NPK పోషకాలు ఉంటాయి. NPKతో పాటు మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు ఎన్నో కూడా ఈ మస్టర్డ్ కేక్లో, ఆవపిండిలో ఉంటాయండి. ఇవన్నీ మొక్కకు దొరకడం వల్ల ఇలా చక్కగా పూలు పూస్తుంది. దీనితో పాటుగా మీరు 10 రోజులకు ఒకసారి 5 నుండి 6 పలుకులు DAP బాల్స్ని ఇలా కుండీలో వేయాలి. ఇంకా పావు చెంచా రెడ్ పొటాష్ని కూడా వేసి మట్టితో కలిపేయాలి. ఇది ఒక పద్ధతి. ఆవపిండిని బంతి మొక్కలకు ఇంకొక పద్ధతిలో ఎలా ఇవ్వాలో చూద్దాం. ఒక 3 చెంచాలు ఆవపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి ఒక 2 చెంచాలు రెడ్ పొటాష్ని కూడా వేసుకుందాం. పొటాషియంని బంతి మొక్కకు ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో వస్తాయి. తర్వాత ఒక 1/2 చెంచా DAPని కూడా వేసుకోవాలి. DAP అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఫాస్ఫరస్ని మొక్కకు అందిస్తుందన్నమాట. ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని 1 స్పూన్ వరకు తీసుకుని మీరు ఇలా మొక్క చుట్టూ వేసుకోవాలి. తర్వాత మట్టితో కలిపేయాలి. ఫైనల్గా వాటరింగ్ చేయాలి. నేను వాటరింగ్ చేయట్లేదు, ఎందుకంటే మట్టి ఆల్రెడీ తడిగా ఉంది ఉదయం వాటరింగ్ చేయడం వల్ల. ఇలా ఈ ఫెర్టిలైజర్ని 10 నుండి 12 రోజులకు ఒకసారి ఇస్తే బంతి మొక్క నిండా పువ్వులే పువ్వులండి. చాలామంది DAP ఇవ్వడం వల్ల మొక్కలు చనిపోతున్నాయి అంటున్నారు, లేదా ఆవుపిండి వల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయని కామెంట్ చేస్తున్నారు. అలా అయితే ఏం జరగదండి. నేను 4 ఇయర్స్ నుండి DAP మస్టర్డ్ కేక్ని గార్డెన్లో ఉపయోగిస్తున్నాను. నాకైతే ఇప్పటి వరకు ఏ మొక్క చనిపోలేదండి. మీరు నేను చెప్పే విధంగా కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు సరిగ్గా ఫెర్టిలైజర్ చేస్తున్నారో లేదో, కరెక్ట్ మెథడ్ ఫాలో అవుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కెమికల్ ఫెర్టిలైజర్. ఇంకొక వీడియోలో బంతి మొక్కకు మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా చూపిస్తాను. మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఆర్గానిక్ ఇష్టపడేవాళ్ళు ఆర్గానిక్, కెమికల్ ఇష్టపడేవాళ్ళు కెమికల్ ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను పైన 2 మెథడ్స్ చూపించాను కదా ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అని. అందులో ఏదో ఒక మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.